రైట్. సో మీరు నేను తయారు చేసినట్టు కోర్స్ ఏదైతే ఉందో 3 మంత్స్ కోర్సు మనం తయారు చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా నేను ఆల్రెడీ ముందే చెప్పాను. 3 మంత్స్ కోర్స్ అనేది ఉంటుంది. ఈ 3 మంత్స్ కోర్సులో మనకి మెయిన్గా ఏమేమి ఉంటాయో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఈ 3 మంత్స్ ఉన్నటువంటి లేదా 90 to 100 డేస్ మనకి ప్లాన్ ఉంటుందండి. 90 to 100 డేస్ 3 మంత్స్ అని చెప్పాను. ఒక 10 డేస్ అటు కానీ ఎక్కువగానే ఉంటుంది కదా, తక్కువగానే ఉంటుంది. సో కాబట్టి నేను 100 డేస్ ప్లాన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ 100 డేస్ లేదా 90 డేస్ ప్లాన్లో మీకు నేను ఇవ్వబోయేటువంటి కంటెంట్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే మన ఈ కోర్స్ నేను ఏ విధంగా డిజైన్ చేశానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్సులో మనకి చూడండి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే విధంగా ఇప్పుడు మనం ఏదైతే మీరు వీడియో చూసారో ఇదే విధానంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేదానికి, ఎక్కడి నుంచి ఏ విధంగా అడిగేదానికి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉందని మీకు క్వశ్చన్స్ కూడా చెప్పిస్తూ మీ చేతనే ఆన్సర్ చెప్పిస్తూ ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 10th క్లాస్ వరకు. ఓన్లీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏవైతే స్కూల్స్ రన్నింగ్ లో ఉన్నాయో ఏపీలో ఎన్సీఆర్టీ బేస్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th నుంచి 9th వరకు 10th క్లాస్ మనకి సిలబస్ ప్రకారం పాత బుక్ ఇచ్చాడు. పాత బుక్ మనం చదువుకుంటాం. లేదా మనకి ఏదన్నా నెక్స్ట్ వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో ఏదైనా అప్డేట్ చేసి ఇప్పుడు పాత బుక్ అవసరం లేదు, కొత్త బుక్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బేస్డ్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్కే చదివితే సరిపోతుందని మనం సిలబస్లో కానీ లేదా ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు 6th నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్సే చదువుకుంటాం. ఓకేనా. ఇప్పుడున్న 10th క్లాస్ పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే 10 యూనిట్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే అదంతా కూడా. కానీ ఇప్పుడు ఎన్సీఆర్టీ బేస్డ్ ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఓన్లీ 5 యూనిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక చాప్టర్ ఇచ్చారు లైఫ్ ప్రాసెస్. ఓకేనా. ఈ లైఫ్ ప్రాసెస్లో మనకి న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అనేటువంటి ఈ 4 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఈ 4 లెసన్స్ అన్ని కూడా ఒకే లెసన్ కింద మనకి ఈ కొత్త టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మనకి కుదించడం జరిగింది అంతే. ఓకేనా. కాబట్టి మనకి కానీ అప్డేట్ కానీ చేయగలిగితే కొత్త టెక్స్ట్ బుక్ చదువుకుందాం, లేదా అప్డేట్ ఏది లేదు అనుకున్నట్లయితే పాత టెక్స్ట్ బుక్ మనం చదువుకుంటాం. ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదువుకుంటాం ఓల్డ్ 10th క్లాస్ వరకు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఈ ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కూడా మనకి కవర్ చేసుకుంటాం. ఆల్రెడీ దాదాపుగా 60 to 70% మనకి చాలా చాప్టర్స్ అన్ని కూడా చెప్పుకొని ఉన్నాము. మీరు అందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. మిగతా 30 లేదా 40% ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు. సో మనకి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు మనకి అక్కడ ప్రైవేట్ మోడ్లో పెట్టేసి అవన్నీ కూడా నేను అప్డేట్ చేసేసి అక్కడ వీడియోస్ అన్నీ కూడా మన యొక్క కోర్సులో ఒకే విధంగా మీకు చాప్టర్ వైజ్ దొరికే విధంగా ఎతుకులాడుకోకుండా మీరు యూట్యూబ్లో మీకు ఒకటి ఎతుకులాడి ఒకటి దొరిక ఒకటి ఎక్కడ ఉంది ఇలా కన్ఫ్యూజన్ లేకుండా అవన్నీ తీసుకొచ్చేసి ఒకే చోట పెట్టేసి మీకు కావాల్సిన విధంగా తయారు చేసి ఇంకా అప్డేట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే అప్డేట్ చేసేసి మొత్తం కూడా కోర్సు లాగా డిజైన్ చేశాను. సో ఈ ఇంటర్ సిలబస్ ఏదైతే ఉందో ఈ ఇంటర్ సిలబస్లో ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో బాటనీ మరియు జువాలజీ, మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బాటనీ మరియు జువాలజీ ఇలా మనకి 4 బుక్స్ ఉన్నాయి. ఈ 4 బుక్స్ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా మనకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. తెలంగాణలో రీసెంట్గా జరిగింది ఆ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి ఓన్లీ ఎక్కువగా ఫోకస్ స్కూల్ బుక్స్ మీద ఫోకస్ చేశాడు, ఎక్కువగా ఇంటర్మీడియట్ ఇవ్వలేదనేటువంటి అభ్యర్థులు చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ వేరు, మనకి ఇచ్చినటువంటి సిలబస్ వేరు. అక్కడ ఎప్పుడైనా మీరు సిలబస్ ఒకసారి ఎప్పుడైనా ఇప్పుడు గమనించిన వారికి అయితే తెలుస్తుంది. ఓన్లీ వాళ్ళు ఇంటర్మీడియట్ని పర్టికులర్గా ఇవ్వకుండా ఇంటర్మీడియట్ సిలబస్ అని పర్టికులర్గా మనకి మెన్షన్ చేయకుండా మొత్తం కూడా ఒకే పారాగ్రాఫ్ రూపంలో ఈ విధంగా మనకి ఇచ్చేసాడు. వీటిల్లో మనకి ఏం చేశాడు, రిలేటెడ్ టాపిక్స్ ఇంటర్మీడియట్ ఉంటుందని ఒక లైన్ ఇవ్వటం జరిగింది. కానీ మనకి అలా కాదు. మనకి ఇచ్చిన సిలబస్ ఒకసారి మీరు చూసే ఉంటారు కదా. ఇక్కడ మనకి ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ ఒకటి ఇచ్చాడు. ఓకేనా. రెండోది వచ్చరికి మనకి లివింగ్ వరల్డ్, మూడోది వచ్చరికి ఎన్విరాన్మెంట్. ఇలా మనకి 3 టాపిక్స్ ఇచ్చేసి ఈ 3 టాపిక్స్ అన్ని కూడా 6th నుంచి 10th క్లాస్ సంబంధించినవి. వీటితో పాటుగా ఇంటర్మీడియట్ సపరేట్గా ఇచ్చేసాడు. ఇంటర్మీడియట్ సిలబస్ అని ఇచ్చాడు. ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ. ఇలా మనకి ఏం చేశాడు, బాటనీ అంతా కూడా ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ ఇయర్ బాటనీ అంతా కూడా బాటనీ అని ఇచ్చేసి ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ ఇయర్ బాటనీలో ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఇచ్చేసాడు. ఓకే. జువాలజీని హెడ్డింగ్ పెట్టేసి ఆ జువాలజీలో మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఇచ్చేసాడు. అంటే క్లియర్గా మనకి ఇంటర్ సిలబస్ ఇదేమో 6th నుంచి 10th క్లాస్ సిలబస్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు.
కాబట్టి మనకి ఇలా కాదు, ఖచ్చితంగా నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి డివైడ్ చేసేసి 20 మార్కులు ఇచ్చేది ఖచ్చితంగా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి తెలంగాణలో ఇచ్చినట్టు ఈ విధంగా ఇవ్వకుండా ఇంట్రెస్ట్ సిలబస్ పర్టికులర్గా మనకి మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకి హాఫ్ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? కాబట్టి దానికి అనుగుణంగానే మీకు డిజైన్ చేసి మీకు ఇంటర్మీడియట్ వీడియోస్ అన్ని కూడా ఒకే విధంగా అన్ని చాప్టర్స్ అన్ని కూడా మీకు దొరికే అన్ని చోట ఒకే చోట దొరికే విధంగా డిజైన్ చేశారు. ఓకే, దీంతో పాటుగా మెథడ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు క్లియర్గా చూడండి. ఇదంతా కూడా మీరు గమనించండి, ఇదంతా కూడా ఓన్లీ తెలుగు మీడియమేనండి. అభ్యర్థులందరూ గమనించాలి, ఓన్లీ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అనేది ఉండదు. మీరు ఒకసారి తీసుకునే ముందు గమనించండి. సో మీరు ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత సార్ నేను ఇంగ్లీష్ మీడియం కావాలి నాకు అంటే అప్పుడు చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలి. సో దానికి టైం ఎక్కువ పడుతుంది. సో అందువల్ల మనకి ఇక్కడ ఓన్లీ ఇది తెలుగు మీడియంలో చదివే వారికి మాత్రం ఉపయోగపడుతుంది. లేదు సార్ మేము తెలుగు మీడియంలో మీరు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇంగ్లీష్ మీడియం రాసుకోగలం అనుకుంటే మీ ఇష్టం. రైట్. మెథడ్స్ పరంగా చూసుకున్నట్టయితే మెథడాలజీకి సంబంధించి 2 బుక్స్ ఉన్నాయి మనందరికి కూడా చూస్తే తెలుగు అకాడమీ బుక్స్. ఇవి కూడా ఇంటర్మీడియట్, ఇవి కూడా తెలుగు అకాడమీ వాళ్ళ బుక్సే. ఈ ఇంటర్మీడియట్ ఇవి మాత్రం ఇప్పుడు స్కూల్ బుక్స్లో 6th నుంచి 10th క్లాస్ స్కూల్ బుక్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నవి. సో ఇవి మాత్రం తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్స్. ఈ మెథడాలజీకి సంబంధించిన 2 బుక్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్సే. ఈ 2 బుక్స్కి సంబంధించి మనకి 11 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 11 చాప్టర్స్ అన్ని కూడా మనకి క్లియర్గా ఒక్కొక్క చాప్టర్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీకు వీడియోస్ అనేవి ఉండటం జరుగుతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఈ 90 to 100 డేస్లో కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఒకే రోజుతో అయ్యేది కాదు. సో ఇప్పుడు మీరు వీడియో చూశారు, ఇప్పుడు మనం ఎంతసేపు చెప్పుకున్నాం, వీడియో ఎంత కవర్ అయ్యిందంటే చాలా తక్కువ. దాదాపుగా మనకి ఒక 2 పేజీలు లేదా 3 పేజీలు మాత్రం చెప్పుకున్నాం. ఇంత అంటే ఎంత క్లియర్గా మనం అనాలిసిస్ చేసుకోగలుగుతాం. సో అలాంటప్పుడు కొంచెం టైం పడుతుంది, విసిగించుకోవద్దు. సార్ చాలా ఎక్కువ చెప్తున్నాడు, లేట్గా చెప్తున్నాడు, ఎక్కువ లెంత్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఏమీ మీకు ఉపయోగం లేనటువంటిది ఏది లేదు. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఇవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా. జనరల్గా మనకు 1వ తేదీ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇలా క్లాసులు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ టాపిక్కి సంబంధించినవి మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇలా ఇటువంటి చెప్పి మీకు టైం వేస్ట్ చేయండి. సో అక్కడక్కడ మనకి కావాల్సినప్పుడు క్లియర్గా మీకు మెన్షన్ చేసుకుంటూ వెళ్తాము, ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ వీడియోస్ ఉంటాయి, మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా మనకి వీక్లీ టెస్ట్లు కూడా మీకు పెడతానండి. ఎవ్రీ సండే రోజు వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రతి సండే ఈ 3 నెలల కాలంలో ప్రతి సండే కూడా మీకు ఒక 50 బిట్స్ తోటి వీక్లీ టెస్ట్ పెడతాను. ఓకేనా? వీలైతే ఎప్పుడైతే మనకి ఈ 6th క్లాస్ నుంచి ఈ ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ అవ్వగానే ఈ టాపిక్ నుంచి ఒక 15 నుంచి 20 బిట్స్ లాగా ఒక ఎగ్జామ్ ఒక టెస్ట్ అనేది క్రియేట్ చేసి వెంటనే మీకు ఆ టాపిక్ అయిపోతుంది ఆ టెస్ట్ని కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు టెస్ట్లో మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది కూడా తెలుసు మీకు. ఓకేనా? సో సింపుల్గా ఉంటుంది. కొన్ని చాప్టర్స్ అనేవి మనం కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఇస్తాము. అలా ఏదైనా సరే మనకి ఎక్కడ ఏ విధంగా మనకి క్వశ్చన్ అడిగినా కూడా మనం దాన్ని ఆన్సర్ చేసే విధంగా టెస్ట్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కోర్స్ అనేది మీ అందరికీ తెలుగు మీడియం రాసే అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనకి ఎక్కడ లేనిది మీరు పరిశీలించండి. మిగతా వారితో కూడా పరిశీలించండి. మిగతా వారి యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ పెట్టారు. ఇక్కడ అమౌంట్ ఇంపార్టెంట్ అండి. ఎంత అమౌంట్ పెట్టారు, ఓకేనా? ఎంత కంటెంట్ మనకి ఇస్తున్నారు, ఓకేనా? ఎన్ని వీడియోస్ పెట్టారు, ఎన్ని టెస్టులు పెట్టారు, ఏ విధంగా చెప్పగలుగుతున్నారు, ఓకేనా? సో ఎంత అమౌంట్ ఉన్నదని కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఏమి మనకి ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి కోర్సు ఇది మొత్తం దీనికి సంబంధించి మనకి 60 మార్కులు. డిఎస్సిలో ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు చేసుకోగలిగితే, మీరు చెప్పినట్టు మీరు నడుచుకోగలిగితే కోర్స్ తీసుకున్న తర్వాత మీకు 60కి చూడండి 55 తగ్గకుండానే మీ అందరికి కూడా నేను మార్క్స్ తెప్పించడానికి ప్లాన్ చేస్తాను. కానీ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఈ 60 మార్కులకు సంబంధించి మనం ఎంత పెట్టాము మీ అందరికి కూడా తెలుసు. ఎంత అమౌంట్ పెట్టామంటే జస్ట్ ఓన్లీ ఇప్పుడైతే 1000 రూపీసే మీకు.
మిగతా వారితో కంపేర్ చేసుకోండి. మిగతా వారు ఏమేమి ఇస్తున్నారు మనకి. ఇదే మనకి మెథడాలజీ, ఇదే కంటెంట్ మనకి ఇవ్వగలిగితే చూడండి ఎంత అమౌంట్ ఉందో. 3000 ఉంది, లేదా 4000 ఉంది. ఒక దాంట్లో మనకి 25,000 ఉంది, 2500, 3000, 4000 కూడా ఒక దాంట్లో ఉంది. ఓకేనా? గమనించండి. సో మీకు అందరూ డౌట్ రావచ్చు, సార్ వాళ్ళందరూ కూడా 2000, 3000, 4000 పెడుతున్నారు కదా, మీరేమో ఓన్లీ 1000 పెట్టారు. 1000 పెట్టడం వల్ల మీరు ఏమైనా కంటెంట్ వాళ్ళకన్నా తక్కువ చెప్తారేమో డౌట్ సార్ అని డౌట్ చేయొచ్చు. మీ అందరికి కూడా తెలుసు, నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మీ అందరికి కూడా తెలుసు నేను ఏ విధంగా చెప్తాను. ఒక వీడియో చేశానంటే దానికి క్లియర్గా అది ఎంతైనా సరే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కానీ అలా అలా పైన చెప్పుకునేటువంటిది మన కాన్సెప్ట్ కాదు మనది. చెప్తే వీడియోలో చెప్తా, లేకపోతే వీడియో చెప్పను. మీ అందరికి కూడా తెలుసు, ఇంటర్మీడియట్ అంతా వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఉన్నారు. సో మీరు ఇచ్చేటువంటి ఈ 1000 ఇవ్వటం వల్ల మీరు కంటెంట్కి సంబంధించి ఈ మెథడాలజీ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా తగ్గిస్తారు, లేదా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఎవరు, లేదా పైన చెప్పుకుంటూ పోతారు అనే డౌట్లు ఏమి వద్దండి. ఓకేనా? సో మీరు ఏమీ అటువంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు. సో మీరు నాకు 1000 ఇచ్చినా 3000 ఇచ్చినా నేను చెప్పేది మాత్రం క్లియర్గానే మేము చెప్పేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి డౌట్ ఏమవద్దు. కాబట్టి ఎందుకంటే చాలామంది నాకు తెలుసు, ఎందుకంటే నేను డిఎస్సి రాసేటువంటి క్రమంలో 2008 డిఎస్సిలో ఎన్ని కష్టాలు పడి ఏ విధంగా నేను ఎక్కడెక్కడ వెళ్ళి ఎంతమంది దగ్గర అప్పు తీసుకుని వెళ్ళి నేను చదివి ఉద్యోగం సంపాదించానో నాకు తెలుసు. సో మీరు కూడా నాలాంటి వారే. సో మీకు కూడా ఇప్పుడున్నటువంటి బాధలు చాలా ఉంటాయి. సో కాబట్టి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి, అందరికీ రీజనబుల్ అమౌంట్ ఉండాలి. ఓకేనా? దీనిలో మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ తక్కువ అమౌంట్ మీకు తోటి ఇవ్వటం జరుగుతుంది. కానీ వేలు పెట్టేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, అదేవిధంగా ఏదో మీరు ఇచ్చిన డబ్బులతోటి మేము ఏదో ఇది చేసుకోవాలి ఉద్దేశం అనే కాదు, అలా కాన్సెప్ట్ కాదు నాకు. ఓకేనా? సో నలుగురికి ఉపయోగపడుద్ది, అందరికి రీజనబుల్ రేట్లో ఉంటుందని మీకు ఇవ్వటం జరిగింది. ఈ ప్రైస్లు కంపేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ రకరకాల యాప్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి, అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. అక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది. సో కాబట్టి ఇవన్నీ కంపేర్ చేసుకోండి. సో దీంతో పాటుగా నేను ఫైనల్గా చెప్పొచ్చేది అంటే, ప్రైస్ గురించి కాకుండా మీరు ఈ కంటెంట్కి సంబంధించి మెథడాలజీ సంబంధించి మీరు ఇవి ఆలోచించండి. ఏది ఉపయోగకరంగా ఉందో ఉపయోగపడేది తీసుకోండి. సో మనం రకరకాలైనటువంటి ఛానల్స్లో ఉపయోగించి రకరకాల కలర్ఫుల్గా మనం చెప్పగలుగుతున్నారు అని ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయి వాడు 2000 అయినా 3000 4000 అయినా అమౌంట్ పెట్టి కొన్న తర్వాత అక్కడ మళ్ళీ మనకు కంటెంట్ మనకు నచ్చక ఓకేనా డబ్బులు వేస్ట్ అవుతుంది. డబ్బుల సమస్య కాదు, ఒకసారి మనకి లైఫ్ అనేది నాశనం అయిపోతుంది ఒకసారి మిస్ అయిందంటే. సో అలా కాదు, మీరు తీసుకున్నటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో 1కి 2 సార్లు లేదా 3 సార్లు ఆలోచించండి. ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఉపయోగపడుతుంది అనేది, ఉపయోగపడేటువంటి కోర్స్ని మీరు ఎంచుకోవాలి. ఇలా మీకు మెంటార్షిప్ లేదా ఒక గైడ్ అనేది మంచి ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడున్న అభ్యర్థులు కన్ఫ్యూజన్ ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత మనకి రకరకాలైనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి రకరకాలుగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సో అదే క్రమంలో మనం రకరకాల వారిని ఫాలో అవుతూ రకరకాల వీడియోలు చూస్తూ ఉండటం వల్ల ఎవరి వీడియోలు మనం తీసుకోవాలి, ఎవరి వీడియోలు ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు అభ్యర్థులందరూ కూడా. కన్ఫ్యూజన్ ఉండద్దు. మీరు కూడా మనకి కూడా మన చిన్నపిల్లలను కాదు, ఒకసారి ఆలోచించేటువంటి కెపాసిటీ మనకు ఉంది, ఏది మనకు ఉపయోగపడుతుందండి. సో ఆ విధంగా ఆలోచించండి, మనకి ఉపయోగపడుతుంది. కొంతమంది వచ్చరికి నేను ఇదంతా చెప్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, సార్ ఎక్కువ టైం తీసుకుంటున్నారు సార్, ఎక్కువ మీరు ఇది చెప్తున్నారు అటువంటి కొంతమంది మెసేజ్లు పెట్టారు. సో ఆయన కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. సో నేను చెప్పాల్సింది చెప్తున్నాను. మీరు ఇనుకొని సార్ మన మంచిగా చెప్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ని మీలో ఉంచుకొని ఫాలో అవ్వగలిగితే ఉపయోగపడుతుంది. లేదా మనకు ఉపయోగం లేదని అనుకుంటే అది మీ ఇష్టం, యువర్ చాయిస్, రైట్? సో ఈ 1000 రూపీస్ ఓన్లీ చూడండి, ఈ 1000 రూపీస్ ఓన్లీ మనకి ఎంతవరకు ఉంటుంది అంటే, మనకి ఆగస్టు 1వ తేదీ నుంచి చూడండి, ఇది ఇంపార్టెంట్. ఆగస్టు 1వ తేదీ నుంచి మనకి క్లాసెస్ అనేవి డైలీ క్లాసెస్ రన్నింగ్ అవుతుంటాయి. ఈ 1వ తేదీ లోపు మీరు పర్చేజ్ చేయగలిగితే ఈ కోర్సు మీకు 1000 రూపాయలకి వస్తుంది. చూడండి, లేదు కోర్స్ రన్నింగ్ అయిన తర్వాత 1వ తేదీ తర్వాత మీరు పర్చేజ్ చేయాలనుకుంటే రేట్ ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. ఈ 1వ తేదీ లోపే మీరు పర్చేజ్ చేసుకోవాలండి. పర్చేజ్ చేసుకున్న వాళ్ళకే సో నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. సో మీరందరూ కూడా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు గూగుల్ ఫామ్ ద్వారా. వాళ్ళందరూ కూడా చెప్తున్నాను వినండి. సో ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చేసింది. ఈ ఛాన్స్తో వచ్చిందని ఉపయోగించుకోండి. ఓన్లీ 1000 రూపీస్ మాత్రం పెట్టగలిగితే మీకు 60 మార్కులకి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఈ కోర్స్ అంతా కూడా. 1వ తేదీ తర్వాత మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీకు కోర్స్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. కాబట్టి ఆలోచించుకోండి. వెంటనే మీరు కోర్స్ తీసేసుకోండి. ఉపయోగకరంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు 60 మార్కులకి నేను చెప్పేటువంటి కంటెంట్ కానీ మెథడాలజీ కానీ నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోగలిగి ఎగ్జామ్స్ కానీ రాసుకోగలిగితే 55 మార్క్స్ నేను ఖచ్చితంగా మీకు తెప్పించేదానికి ప్రయత్నం చేస్తాను. సో నేను కష్టపడతాను. నాతో పాటుగా మిమ్మల్ని కూడా కష్టపెడతాను. మీకు ఈ విధమైన మార్కులు తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకోవడం జరుగుతుంది మీ తరపున. రైట్, క్లియర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching and best of luck.